పత్రికా విలేకరులందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాజీపేట మండలం మిడ్తూరు గ్రామానికి చెందిన గంగమ్మ పెద్ద సుబ్బయ్యల కుమారుడు శివశంకర్, అలాగే నంద్యాల జిల్లాకు చెందిన హరిత ఓసీ కులానికి సంబంధించిన వాళ్ళు 16/3/2026లో వివాహం చేసుకోవడం జరిగింది. ఇద్దరు కూడా 26-25 సంవత్సరాల యువకులు. వారు ఇద్దరు ఇష్టపడి మేజర్లు కావున దేవుని గడప దేవస్థానం ముందు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆ రోజు వివాహం చేసుకొని ఆ తర్వాత వాళ్ళు చట్ట ప్రకారంగా మైదుగురు సబ్ రిజిస్టార్ ఆఫీస్లో మ్యారేజ్ కూడా రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. పాపకు సంబంధించిన ఓసీ కులానికి చెందిన వారి తల్లిదండ్రులు ప్రసాద్ రెడ్డి, సునీతమ్మ, వాళ్ళ బంధువులు కూడా దళితుడికి సంబంధించి మా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడనే కారణంతో వాళ్ళు దాడి చేయ ప్రయత్నం చేసి వాళ్ళు భయప్రాంతులకు గురి చేస్తే దిశ పోలీస్ స్టేషన్లో వీళ్ళు ఆశ్రమించగా పోలీసు వారు వారికి పంచాయతీ చేసి మాకు ఆ పాపకు ఎటువంటి సంబంధం లేదని అగ్రిమెంట్ కాగితాల మీద సంతకం కూడా పెట్టి వాళ్ళు తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. ఆ మార్చి నెలలోనే వెళ్ళిపోయి 2 నెలలు గడిచిన తర్వాత మళ్ళీ ఒక దళిత కుటుంబానికి సంబంధించిన వాడు మా అగ్రవర్ణాలు వివాహం చేసుకోవడం మేము ఓర్చుకోలేకున్నాము, మా పాపను మాకు అప్పగించండి అని చెప్పి కాజీపేట మండలం మిడ్తూరు గ్రామానికి దళిత కుటుంబంపైకి పదే సుమోలలో వెహికల్లలో వస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ దళిత గంగమ్మ పెద్ద సుబ్బయ్య సంబంధించి వీరు కూతురు మీద ప్రేమతో వాళ్ళు జరిగిన వెంటనే ఓర్చుకోలేక ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని వారు లోకల్ పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళు కులం పేరుతో దూషించినా కానీ కులవివక్ష చూపిస్తున్నా వారి మీద సానుభూతితో వాళ్ళ మీద ఫిర్యాదు కూడా చేయలేని పరిస్థితి. పోయే కొద్దీ వాళ్ళు ఇద్దరు కూడా యువకులు వివాహం చేసుకొని సుఖంగా జీవిస్తున్నారు. కావున ఈ సమస్యను పెంచి చెడ్డ చేసుకొని తగాదాలు పెట్టడం ఎందుకని దళితుడు శివశంకర్ తల్లిదండ్రులు ఓర్పుతో ఉన్నప్పటికీ ఒకసారి కాదు, 2 సార్లు కాదు, వారానికి ఒకసారి, నెలకు ఒకసారి, నిన్న 26వ తేదీ శనివారం కూడా కాజీపేట మిడ్తూరు గ్రామానికి వెళ్ళి కుటుంబ సభ్యులను మా పాపను మాకు అప్పచెప్తే బాగుంటుంది, ఒక ఎస్సీ కులానికి సంబంధించిన వాడు మా పాపను చేసుకున్నాడంటే మేము ఓర్చుకోలేకున్నాం, మీరు మీ అంతు చూస్తాం, మీ అంతు చూస్తామో మీకు కూడా దిక్కు తెలియదు, మీ చావులు అట్టుంటాయి, మీరు మర్యాదగా మా పాపను అప్పచెప్పండి అని దౌర్జన్యంగా ఇంటి మిడ్తూరు గ్రామానికి వెళ్ళి కాజీపేటకు వచ్చి కూడా వాళ్ళు దౌర్జన్యంగా మాట్లాడడం, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. పదే ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, కన్న కూతురు మీద ప్రేమతో ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని ఓర్చుకున్నప్పటికీ కూడా వాళ్ళు చట్టాన్ని గౌరవించకుండా భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ప్రకారం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా కులాంతర వివాహాలను ప్రోత్సహిస్తూ సమాజంలో కుల వివక్షను అంతమొందించాలని చెప్పి అనేక ప్రోత్సాహాలు ఇస్తూ ఉంది. ఇటువంటి ఆధునిక సమాజంలో కూడా కులాన్ని పట్టుకొని ఊగులాడుతూ పరువు హత్యలు చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే అనేక మంది కూడా దళితులు ఎవరినైనా మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళని కొట్టి చంపడము, దౌర్జన్యాలు చేయడము, హత్యలు చేయడం జరుగుతుంది. ఇటువంటి సంఘటనల నేపథ్యంలో దళితులు శివశంకర్ తల్లిదండ్రులు గంగమ్మ పెద్ద సుబ్బయ్య వీరు ఎంతకైనా తెగాయిచ్చేటట్టున్నారు, వీళ్ళు కుల దుహంకారంతో ఉండాలని భావించి ఈరోజు కడప జిల్లా ఎస్పీ గారిని వారి యొక్క భయానికి సంబంధించి వారి యొక్క ప్రాణహాని ఉందని సార్ గారికి విజ్ఞప్తి చేసుకోవడం జరిగింది. కావున ఎస్పీ సార్ గారు వెంటనే లోకల్ పోలీస్ స్టేషన్లో విచారించి వాళ్ళని పిలిపించి న్యాయం చేస్తామని చెప్పినారు. పోలీసులు ఈ విషయాన్ని తక్కువ అంచనా వేయకుండా అక్కడ వాళ్ళు ఏదో జరిగిన 1 వారం 2 వారాల్లో పాపం మీద ప్రేమతో ఏదైనా దాడులు చేసినా, ఏదైనా సంఘటన జరిగినా కన్నపేగు లేకపోతే వాళ్ళ పాప మీద ప్రేమతో జరిగింది అనుకోవచ్చు. దాదాపు 5 నెలలు కావస్తున్నా వాళ్ళు కులపిచ్చి బట్టి ఒక ఎస్సీ అనే ఒక మనిషిని చూసినట్టు చూడకుండా ఎస్సీలనని చెప్పి కులం పేరుతో తిడుతూ మీ అంతు చూస్తామని బూతులు మాట్లాడుతూ కులవివక్షత పాటిస్తూ ఈ విధంగా ఒక పక్క ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాలు కూడా లెక్క చేయకుండా మేము మిమ్మల్ని చంపేస్తాం, మీరు ఎవరికైనా చెప్పుకోండి, మాకు మా రాజకీయ పలుకుబడి ఉందని ఈ విధంగా 7 సార్లు ఇప్పటికీ కాజీపేట మండలం మిడ్తూరు గ్రామానికి వచ్చి మా దళిత కుటుంబాన్ని వారు బెదిరించడం జరుగుతుంది. కావున జిల్లా ఎస్పీ గారు దయ ఉంచి వారికి పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి ఈ కాలంలో కూడా కుల వివక్షత ఈ సంబంధించి చట్టాలు వాళ్ళకి చెప్పి
వారిని చైతన్యపరిచి వాళ్ళు దాడులు చేయకుండా వాళ్ళ నుంచి మా దళిత కుటుంబానికి ప్రాణహాని ఉంది కావున రక్షించాలని పోలీసు వారు వెంటనే ఈ సమస్య పైన స్పందించి ఎటువంటి పేద దళిత కుటుంబం పైన దాడులు కానీ ఎటువంటి సంఘటనలు జరగకుండా పోలీసు వారు చర్య తీసుకోవాలని దళిత ప్రజా సంఘాలుగా అందరం కూడా పోలీసు వారికి సందర్భంగా విలేకరుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ విషయాన్ని తక్కువ అంచనా వేస్తే వాళ్ళు 10 సారి రౌడీ మూకలు తీసుకొని ప్రసాద్ రెడ్డి సునీతమ్మ పాప వాళ్ళ తల్లిదండ్రులు వెహికల్లో మనుషులు తీసుకొని దాడి చేయడానికి వాళ్ళు వెంబడిస్తున్నారు. ఇప్పటికి కూడా పెళ్లి చేసుకున్న యువకులు శివశంకర్ హరితాలు కనిపిస్తే సంపాలని కూడా వాళ్ళు ప్రయత్నాల్లో ఉన్నారు. ఆడికి ఈ కుటుంబము ఒక అడ్రస్ తెలుసు కాబట్టి కంటిన్యూగా 7 దఫాలుగా వచ్చి భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. కావున సంబంధిత పోలీసులు వారు కానీ నంద్యాల జిల్లాకు సంబంధించిన అక్కడి పోలీసు వారు కానీ వారి కౌన్సిలింగ్ ఇచ్చి బాధిత కుటుంబానికి వాళ్ళకు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఈ విధంగా చేయకూడదని వాళ్ళకు కౌన్సిలింగ్ ఇవ్వాలని అలాగే వీళ్ళకి రక్షణ కల్పించాలి. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని దళిత ప్రజా సంఘాలుగా విజ్ఞప్తి చేస్తున్నాం. నమస్కారం, నా పేరు ఎదురూరు బాబు, మాదిగ రిజర్వేషన్ పోరాట సాధనా సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి. పాత్రికేయ మిత్రులరా, ఈరోజు మనం గమనించినట్లయితే సమాజంలో కులాంతర వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కుల నిర్మూలన కోసం సమాజం ఎంతగానో పాటుపడుతుంది. అయితే కుల దురహంకారులు మరి ఈ కులాంతర వివాహాలను సహించలేక హత్యలు చేయడానికి ముందుకొస్తున్నారు. ఆ తరుణంలో మరి కాజీపేట మండలంలో మరి గంగమ్మ, పెద్ద సుబ్బయ్య కుమారులు శివశంకర్ గారు గత 5 నెలల క్రితము మరి రెడ్డి గారి కుటుంబానికి చెందిన ఒక అమ్మాయిని వివాహం చేసుకున్నారు. అది చట్టరీత్యా చట్టబద్ధంగా రిజిస్టర్ కార్యంలో పెళ్లి చేసుకున్నారు. మరి వాళ్ళ తల్లిదండ్రులకు ఆమెను ఆ రోజే అప్పగించితే మరి ఆమె నేను ఇతని తప్ప ఇంకొకరిని చేసుకోనని చెప్పేసి మరి మహిళా దిశ పోలీస్ స్టేషన్లో చెప్పడము, వారికి ఈమెకు ఎటువంటి సంబంధం లేకుండా పత్రాలు రాసుకోవడము అని అన్ని విధాలుగా చేసి తల్లిదండ్రులకు ఎటువంటి సంబంధం లేకుండా ఆమె మరి శివశంకర్తో సహజీవనం సాగిస్తుంది. ఈ తరుణంలో మరి శివశంకరు తల్లిదండ్రులపైన, గంగమ్మ, పెద్ద సుబ్బయ్య పైన కుల దురహంకారానికి ఒక రెడ్డి గారి కుటుంబానికి చెందిన మా కూతుర్ని వివాహం చేసుకొని సంసారం చేస్తున్నామనే ఆ యొక్క పరువు నష్టం కింద పరువు నష్టము అనే ఆ తపనతో కొట్టుమిట్టాడుతున్న ఆ తల్లిదండ్రులు పదే పదే వచ్చి వారి కుటుంబం మీద దౌర్జన్యము దాడులు చేయడం అనేది మేము సహించము. ఎందుకంటే సమాజంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరికీ సమాన హక్కులు ఇచ్చారు. రాజ్యాంగ ప్రకారము కుల నిర్మూలన చేయాలా, కులాంతర వివాహాలు జరగాలని తెలియజేశారు. ఆ రీతిగానే సమాజంలో అనేక ప్రాంతాల్లో జరుగుతున్నాయి. అయితే వీళ్ళు ఈ విధంగా మరి ఆ పాప తల్లిదండ్రులు వాళ్ళ మేనమామ శ్రీకాంత్ రెడ్డి ఈ యొక్క శివశంకర్ను నువ్వు కానీ ఆ పాపను వదిలేయకునంటే నిన్ను సుమోలతోనూ వెహికల్లతోనూ గుద్ది చంపేస్తామని హెచ్చరించడము, బెదిరించడము, వాళ్ళ తల్లిదండ్రులను కూడా మిమ్మల్ని కూడా ఏమైనా చేసి చంపుకునంటే మా పరువు పోతుంది కాబట్టి మేము తప్పకుండా మిమ్మల్ని ఏదైనా చేస్తామని బెదిరిస్తూ ఆ పాపను మళ్ళీ తిరిగి మాకు అప్పగించమని కోరుతున్నారు. ఇది సమంజసమైన విషయం కాదు. ఎందుకంటే వాళ్ళు చట్టరీత్యా పెళ్లి చేసుకున్నారు, రిజిస్టర్ వివాహం చేసుకున్నారు. కాబట్టి గౌరవ ఎస్పీ గారు మరి శివశంకర్ కుటుంబానికి వాళ్ళ తల్లిదండ్రులకు ప్రాణ హాని ఉంది కాబట్టి ప్రాణ రక్షణ కల్పించాలని, అదేవిధంగా ఎవరైతే ఈ కుల ద్రోహంగారితో కొట్టుమిటాడుతున్న వారిని పాప తల్లిదండ్రులను వాళ్ళ మేనమామ శ్రీకాంత్పై SC ST కేసు నమోదు చేసి మళ్ళా బాధితులైన గంగమ్మ, పెద్ద సుబ్బయ్య గారికి రక్షణ కల్పించమని కోరుతూ ఇంతవరకు ఎన్నో జరిగిన ప్రాణహత్యలను మనకు తెలుసు. కాబట్టి వీటినైనా కానీ మనము సాధ్యమైనంత వరకు రక్షణ కల్పించాలని పోలీసు వ్యవస్థను, పోలీసు అధికారులను, ఎస్పీ గారిని కోరుతున్నాం. మా బిడ్డను మాకు అప్పగించండి, మీరు సాకలేరు, మా బిడ్డ మాకు కావాలా, మాకు పంపండి అని మాకు తెలియదు. మాకు వాళ్ళు మీరు వచ్చినప్పుడే విన్నారు, మాకు తెలియదు, ఎక్కడున్నారో తెలియదు అని. తెలియదంటే ఆమె తెలుసు మీకు ఎందుకు తెలియదు, మా బిడ్డను మాకు అప్పగించు,
ఎందుకు తెలియదు మీకు మా బిడ్డను మాకు అప్పగించండి అంటే మాకు తెలియదమ్మా అని మేము ఎంత బాధ్యత పడినా ఆమె వినకుండా మాతో వాదించుతానే ఉంది. మేము ఆ వాదనలకు మేము ఏమనలేక మేము సైకిల్నే నేను ఉన్నా ఏమనలే. మా ఇంటానైతే మాకు తెలియదమ్మా, మాకు తెలియదు, మేము ఏడుందని చూపాలా, వచ్చే కనుక ఫోన్ చేస్తాం పని అన్నాడు. అన్నా ఆమె వినలే, తెలియదు మీకు తెలుసు మీరు చెప్పండి అంటాను. చెప్పకపోతే మీ పరిస్థితి మీ పరిస్థితి ఏమిటిది అని పరిహారాలు చాలా ఉంటాయి అని అమ్మ. మళ్ళీ ఇంట్లోకి వచ్చింది. ఇంట్లోకి వచ్చిన తర్వాత మాకు నా బిడ్డను నాకు అప్పగించండి, నాకు చూపియండి, మాట్లాడియండి, లేకుంటే కనుక మీకు చెప్తాండా హెచ్చరించండా. ఎన్నిసార్లు చెప్పినా మీకు హెచ్చరించినా కానీ మీరు నాకు చూపలే మా బిడ్డను. చూపుకోకుండా కనుక పరిహారం వేరుగా ఉంటుంది, చూపించమని అడుగుతున్నారు. మాకు తెల్లదన్నే ఇన్లే అమ్మ అట్టయింది. మళ్ళీ నిన్న కాజీపేటకు వచ్చింది. కాజీపేటకు వచ్చి మళ్ళీ ఆమె కాజీపేటలో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏం కథనో తెలియదు. కానిస్టేబుల్ మా ఇళ్ళ కాడికి వచ్చారు. మమ్మల్ని అడిగినారు. అడిగితే కానిస్టేబుల్ నా కొడుకుని లేడం ఉండా సార్ నేను పని చేసుకుంటున్నా కడపలో, నేను రాలేను అన్నాడు. నేను రాలేనంటే అటైతే మాకు అవసరం అయితే ఫోన్ చేస్తా రా అన్నారంట. నా బిడ్డ రాలే. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో మాకు తెలియదు. మాకు భయంగా అంది. మా బిడ్డను ఏం చేస్తారో వాళ్ళు పదే 7 మాటలు వచ్చినారు. 7 మాటలు అందరూ పంచాయతీ పెట్టినారు. కానీ వాళ్ళు ఏం చేస్తారో నా బిడ్డలను, నా కొడుకు 2 వర్షం చేసుకునేటోళ్ళు వాళ్ళు పొద్దున్న లేచి అలా ఉంటే వాళ్ళు కడపకు రావాలా, పని చేసుకోవాలా, బతకాల. వీళ్ళు మధ్యలో వచ్చి ఏదన్నా అటాకటి చేస్తే మా పరిస్థితి ఏంటి? మాకెవరుండరు దిక్కు, మాకెవరు లేరు. అందుకు కాబట్టి మేము ఇక్కడ మనం ఏం చేసుకోవడానికి వచ్చాం. ఇది సార్ మాకెవరు లేరు. వాళ్ళు ఏదన్నా మధ్యలో చేసారంటే మా బిడ్డలకు మాకెవరుండరు చెప్పు, ఎవరు లేరు, మాకు దిక్కు దేశం లేరు. మేము ఎవరు లేరని మాకు ఊళ్ళో గ్రామంలో అందరూ ఉండరు. మాకు ఇక్కడ ఏదన్నా జరిగితే ఎట్లా వస్తారు సార్ మాకు? దానికోసం అని దొంగన నా బిడ్డలని ఎవరన్నా ఏదైనా చేసి ఇల్లు ఏదన్నాయా ఇల్లు తప్ప కారకులు మాకెవరు ఈ రోజులు లేరు. వీళ్ళే మాకు ఈ రోజులు. ఏదైనా కానీ మమ్మల్ని చంపాలన్నా, మమ్మల్ని అటాక్ చేయాలన్నా, మా బిడ్డని ఎత్తుకుపోవాలన్నా, నా మొగిని ఎత్తుకుపోవాలన్నా, నా బిడ్డలు ఏది చేయాలన్నా వాళ్ళు తప్పక మాకు ఎవరు లేరు. ఈ రోజులు అనేది మాకు లేరు సార్. మాకు అది ఒక్కటే ఉండేది. ఇంకా 5 నెలలు సార్, 5 నెలలు వెళ్ళిపోయి 10 రోజులు జరుగుతుంది అంతే. 3 నెలలు గర్భవతి నా కోడలు. 3వ నెల అన్ని రికార్డులు కొనికి ఉన్నాయి. అమ్మకాడ చూపించుకున్నాం కదా. 3వ నెల జరుగుతుంది. ఇప్పుడు కొనికి వాళ్ళు ఆ రకం మమ్మల్ని ఏదించుతుంటే మేమేం చేయాలి సార్ చెప్పు? మేమేం చేయాలా? భయపడుతున్నాం. మా పిల్లల్ని వాళ్ళు తీసుకుపోయి ఏలుకుంటారు, చంపుతారు, నా బిడ్డలను చంపుతారు, మా సంసారం ఎత్తమైపోతుందేమోనని మాకు భయం వస్తుంది సార్. దాని గురించి ఇంక మాకు ఏం చేస్తాం? అదే మా బిడ్డలకు మాకు రక్షణ కావాలా. ఏం సార్? ఉండరు సార్ అక్కడ, అక్కడ ఉండరు వాళ్ళు, ఉండరు. వాళ్ళిద్దరు ఆల్మడి వాళ్ళమ్మకి ఏమో సార్ మరి వాళ్ళమ్మ అందరిని వేసుకొని వచ్చాది, జీబులో తీసుకొని వచ్చాది, జీబులో తీసుకొచ్చాది. వచ్చినారంట జీబుకు, కాజీపేటకు వచ్చినారంట. ఊర్లోకి 2-3 మాటలు వచ్చింది. రెడ్డి గారి ఇళ్ళ కాడికి 2-3 మాటలు వచ్చింది. మా ఆయన అడగుతుల్లే ఏదో బిడ్డ మీద అభిమానంతో వచ్చది, మనకు గునికి బిడ్డలు ఉన్నారు కదా అట్లా వచ్చిందిలే అనుకుని మేమేమనలేము సార్. నిన్న మాత్రము మళ్ళా కాజీపేటకు వచ్చి 2 జీబులు వేసుకొని వచ్చి ఆడ ఏదేదో మాట్లాడుకున్నారంటే మాకు భయం వచ్చాను, సార్ మాకు అది. అట్లాడ దానికోసము మాకు రక్షణ కల్పించడానికి మేము మీ దగ్గరికి వచ్చినాం సార్.